హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు కొత్త కంటెంట్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇది మెయిన్ గా న్యూగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ కి తెలుగు ఫాంట్ కోసం చాలా సఫర్ అవుతున్నారు. సరైన వెబ్సైట్లు దొరక్క అండ్ సరైన యాప్స్ లేక అండ్ యూట్యూబ్ లో చాలా మంది చాలా రకాలుగా చెప్పారు తెలుగు ఫాంట్. కానీ అవి నేను చాలా ట్రై చేశాను, ఏది సక్సెస్ అవ్వలేదు. అవి ఫైల్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. కొన్ని జిప్ ఫైల్, కొన్ని టీటీఎఫ్ ఫైల్స్ అయితే ఉన్నాయి, అవైతే డౌన్లోడ్ అవ్వట్లేదు. ఈ థంబ్నైల్స్ కి అయితే అస్సలు యూజ్ అవ్వట్లేదు. అవి ఓన్లీ వీడియోస్ కి మాత్రమే అవి యూజ్ అవుతున్నాయి, ఆ జిప్ అండ్ టీటీఎఫ్ ఫైల్స్ అనేవి. సో నేను చెప్పే వెబ్సైట్ లో అయితే ఖచ్చితంగా మీకు యూజ్ అయితే అవుతాయి. థంబ్నైల్స్ కి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో నేను క్లియర్ గా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కూడా ప్రతి స్టెప్ ఫాలో అవుతూ చేయండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ వర్క్ అయితే చూసేయండి. ఇక మెయిన్ కంటెంట్ లో చూసుకుంటే ఫస్ట్ మనం క్రోమ్ అయితే ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో మనం సెర్చ్ చేయండి తెలుగు ఫాంట్స్ అని. తెలుగు ఫాంట్స్ సెర్చ్ చేసిన తర్వాత మనకి కొన్ని వెబ్సైట్స్ అయితే చూపిస్తాయి. దాంట్లో సెకండ్ ఆప్షన్ తెలుగు ఫాంట్ జనరేటర్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా పేజ్ని ఓపెన్ అయిపోయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఫస్ట్ ఎంటర్ యువర్ టెక్స్ట్ హియర్ అని ఉంటుంది. అక్కడ మీకు నచ్చిన వర్డ్ అయితే టైప్ చేయండి. ఫస్ట్ మీరు కీబోర్డ్ని తెలుగు టు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసిన తర్వాత అది తెలుగులోకి మనకి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. ఉగాది ఉత్సవాలు అనే వర్డ్ అయితే నేను తీసుకుంటున్నాను, వచ్చేది ఉగాది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్స్ చూడండి, మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దాదాపు 15 to 20 ఫాంట్స్ అయితే ఉన్నాయి. మనం దీనికి మించి ఎక్కువ అయితే యూజ్ చేయలేము, ఇవే మెయిన్గా యూజ్ చేస్తాం అనమాట. ఇమేజెస్లో కానీ మనకి వీడియోస్లో కానీ. నేనైతే నాకు నచ్చిన ఫాంట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ సైజు, ఫాంట్ సైజు మనం ఎంతైనా తీసుకోవచ్చు. నేను చెప్తుంది ఏంటంటే మీకు ఉపయోగపడేలాగా 40 లోపు అయితే తీసుకోండి, బెటర్. ఎందుకంటే మనం వీడియోస్లో కానీ అండ్ ఇమేజెస్లో కానీ యూజ్ చేసినప్పుడు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఆ సైజ్ అనేది. సో ప్రాబ్లం ఏమి ఉండదు, 40 లోపే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ ఎఫెక్ట్స్ అనమాట. చూడండి మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి, ఒక 15 దాకా ఉన్నాయి. మనకి కలర్ షార్ట్ చూసుకుంటే మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇది ఫెస్టివల్ థీమ్ కాబట్టి నేను ఫస్ట్ అయితే రెడ్ అండ్ షేడ్ వచ్చేసి ఎల్లో షేడ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇట్లా ఇచ్చేసిన తర్వాత జనరేట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనం ఫస్ట్ ఆప్షన్ ఎంబెడెడ్ అని ఉంటుంది, అస్సలకి మనకి యూజ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ ఆప్షన్, అది ఎట్లానో నేను తర్వాత చెప్తాను. థర్డ్ వచ్చేసి 3D రొటేషన్ అనమాట. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే కనిపిస్తుంది పేజ్. ఇందులో మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకున్న, జనరేట్ చేసిన తర్వాత ఇలా అయితే మారింది ఫాంట్. చూడండి డిఫరెంట్ స్టైల్స్లో అయితే మారుతుంది మనకి. 3D ఎఫెక్ట్స్ చూడండి ఎంత మంచిగా, ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయో. ఇలా మీకు నచ్చినవి అయితే 3D ఎఫెక్ట్లోకి తీసుకొని మనం ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ వస్తే మనం ఇక్కడ 3 స్టెప్స్ మళ్ళీ ఫాలో అవుతూ ఉండాలి. ఒకటి ఫాంట్, ఇంకొకటి సైజు, ఇంకొకటి ఎఫెక్ట్స్ అనమాట. ఈ 3 అయితే మ్యాండేటరీగా మనం స్టెప్స్ చేసుకోవాలి బ్యాక్ వచ్చినప్పుడు ప్రతిసారి. ఫస్ట్ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈసారి నేను కలర్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. రెడ్ ప్లేస్లో వైట్ పెడుతున్నాను. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎల్లో ప్లేస్లో బ్లాక్ని అయితే పెట్టుకొని జనరేట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడైతే యాడ్ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను ఆప్షన్. ఇప్పుడు మనం ఎఫ్ఎఫ్ ప్లేస్లో కలర్ ఉంది కదా, వైట్ కలర్ ఉంది. ఇప్పుడు మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నేను రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటే బ్లాక్ కలర్ అయిపోతుంది. మీ సైజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ అలా బ్యాక్గ్రౌండ్ సైజ్ అయితే పెరుగుతుంది ఇలా. నెక్స్ట్ వచ్చేసి నేను ఎఫెక్ట్స్లో బెండ్ ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో మనకి 10 ఆప్షన్స్ దాకా ఉన్నాయి దాదాపు. దీంట్లో మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఆ లెటర్స్ అయితే ఇలా బెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా అన్నీ నేను చెక్ చేస్తున్నాను మీకు చూపించడానికి. ఇలా ఈ ఎఫెక్ట్స్లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం బెవెల్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇందులో మనకి దాదాపు 5 ఆప్షన్స్ దాకా ఉన్నాయి. ఈ బెవెల్ ఎఫెక్ట్లో ఏంటంటే ఇచ్చిన వర్డ్లో అక్కడక్కడ
డార్క్గా అయితే వస్తాయి. ఇలా చూడండి, ఇచ్చిన ఆప్షన్స్కి ఎలా డార్క్గా అక్కడక్కడ మారుతూ ఉన్నాయో. ఇలాంటి ఎఫెక్ట్స్ మనం థంబ్నెయిల్కి యూజ్ చేస్తే ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది, బోల్డ్గా లెటర్స్ అనేవి. ఇలా ఈ ఎఫెక్ట్స్ని అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎఫెక్ట్స్లో బ్లర్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ బ్లర్ ఇమేజ్లో అక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. దానికి మీనింగ్ చెప్తాను చూడండి. ఒకటి స్మాల్, ఒకటి మీడియం, ఒకటి లార్జ్. అంటే కొంచెం బ్లర్గా అండ్ ఇంకొంచెం బ్లర్గా అండ్ ఇంకా హెవీ బ్లర్గా అయితే చూపిస్తాయి అన్నమాట ఇచ్చిన వర్డ్ని. చూడండి, ఇలా సెలెక్ట్ చేసుకుని సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎఫెక్ట్స్లో గ్లో ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇలా కింద చూడండి 4 ఆప్షన్స్ దాకా ఉన్నాయి మనకి. అండ్ పైన చాలా ఎఫెక్ట్స్ ప్లేస్లో మనం బ్యాక్గ్రౌండ్లో కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్గా బ్లూ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఇందులో కూడా స్మాల్, మీడియం అండ్ లార్జ్గా అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఈ గ్లో ఎఫెక్ట్లో. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్లో నేను ఇన్వర్ట్ కలర్స్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ ఇన్వర్ట్ ఎఫెక్ట్స్లో మనకి యూజ్ అయ్యేది ఒక్కటి కూడా లేదు. చూడండి, జస్ట్ ఇచ్చిన వర్డ్కి కొంచెం దూరంగా అయితే వెళ్ళిపోయినాయి లెటర్స్. సో ఈ ఆప్షన్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్లో మెర్జ్ ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ మెర్జ్ ఇమేజ్ ఏంటంటే మనం ఈ ఇమేజ్తో పాటు ఇంకొక ఇమేజ్ని కూడా యాడ్ చేసుకొని మెర్జ్ చేసుకోవాలి. సో ఇది కూడా మనకి అంత యూజ్ ఉండదు. ఈ ఎఫెక్ట్స్ జస్ట్ శాంపుల్గానే చూపించాను. నేనైతే ఏమి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసి మెర్జ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్లో నేను రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ రిఫ్లెక్షన్ అంటే మీకు ఈ పాటికి అర్థమైపోయింది, ఇచ్చిన వర్డ్ రిఫ్లెక్ట్ చేసి చూపించడం అని చెప్పేసి. అలా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. కొంచెం రిఫ్లెక్ట్ అయ్యి ఇంకొంచెం అలా స్మాల్, మీడియం అండ్ లార్జ్ లాగా చూపిస్తుంది. ఇవి మెయిన్ మనకి థంబ్నెయిల్స్లో యూజ్ అవుతాయి అన్నమాట, యూట్యూబ్ థంబ్నెయిల్స్లో. నెక్స్ట్ వచ్చేసి నేను ఎఫెక్ట్స్లో రీసైజ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ అర్థమైపోవాలి ఎఫెక్ట్ నేమ్ వినంగానే. ఏం లేదు, ఇచ్చిన వర్డ్ డిక్రీజ్ చేసుకోవటం అండ్ ఇంక్రీజ్ చేసుకోవటం, అంటే హైట్, విడ్త్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. సో ఈ ఆప్షన్ కూడా మనకు అంతగా యూజ్ ఉండదు, ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం సైజ్ అనేది ఇచ్చేస్తాం కాబట్టి, ఫాంట్ సైజు. సో మనం డైరెక్ట్గా ఇమేజెస్లోనే సైజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎఫెక్ట్స్లో రొటేట్ ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఈ ఎఫెక్ట్ ఇక్కడ అర్థమైపోయి ఉండాలి, ఇచ్చిన వర్డ్ అనేది రొటేట్ చేసుకోవచ్చు మనం ఎటు సైడ్ కన్నా. కానీ మనకి ఇది కూడా యూజ్ లేదు, ఎందుకంటే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇమేజ్లో కానీ వీడియోలో కానీ మనం ఎటన్నా రొటేట్ చేసుకోవచ్చు. సో నో యూజ్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్లో మనం షాడో ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. షాడో మీన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. సో దీంట్లో కూడా స్మాల్గా అండ్ మీడియం అండ్ లార్జ్గా కూడా మనం షాడోని రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆ చాలా ఎఫెక్ట్స్ ప్లేస్లో బ్లాక్ అయితే ఇచ్చాను షాడో కింద. చూడండి, మనకి 4 అయితే ఉన్నాయి ఆప్షన్స్. ఇక్కడ ఒక్కొక్కటిగా చూసుకుంటే మనం దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇవి థంబ్నెయిల్స్కి కూడా చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఎఫెక్ట్స్లో ట్రిమ్ ఇమేజ్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా ఎప్పుడో ఒక్కసారి యాడ్ అయితే వస్తుంది, నో ప్రాబ్లం, 1 సెకండ్ కూడా ఉండదు. ఇంకా ఆప్షన్స్లో చూసుకుంటే మనం ట్రిమ్ రైట్ అని, టాప్ అని, బాటమ్ అని, లెఫ్ట్ అని ఇలా ఉన్నాయి. అండ్ కలర్ టాలరెన్స్ కూడా ఉంది, మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇవి అస్సలు యూజ్ లేదండి మనం యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ వీడియోస్ కానీ. ఇది కూడా నో యూజ్ ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్లో నేను వే ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఎఫెక్ట్ అన్నమాట. ఏం లేదండి, ఇచ్చిన వర్డ్ని వేవ్ ఫామ్లో చూపిస్తుంది. ఇలా చూడండి, 4 ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇలా వేవ్ ఫామ్లో అయితే చూపిస్తుంది. ఈ ఎఫెక్ట్స్ అనేవి మనకు కూడా ఎప్పుడో ఒకసారి యూజ్ అయితే అవుతుంది యూట్యూబ్ థంబ్నెయిల్స్కి, వీడియోస్కి కూడా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అనమాట డౌన్లోడ్. అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ డైరెక్ట్గా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇమేజ్ కింద కన్వర్ట్ అయ్యి డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇందులో ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ అని చెప్పేసి క్లిక్ చేసి ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ అని ఉంది కదా,
ఇమేజ్ ప్లస్ ఇమేజ్ కింద యాడ్ చేసుకోండి. మనకు అక్కడ ఇమేజ్ కనిపిస్తుంది ఉగాది ఉత్సవాలని. ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు వర్డ్ అనేది. ఇలా డిఫరెంట్ ఫాంట్స్ని యూజ్ చేసుకొని మన వీడియోలోకి అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇమేజ్లో ఎలానో చూద్దాం. ఫస్ట్ క్యాన్వా అయితే ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ మార్క్ అయితే కనిపిస్తుంది చూడండి, ఆ ప్లస్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ థంబ్నెయిల్ అనేది క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. మనం ఆ వైట్ అనేది ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే కింద కలర్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. మనం వైలెట్ తీసుకుందాము మంచిగా కనిపించడానికి ఫాంట్ అనేది. గ్యాలరీలోకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫాంట్ అయితే కనిపిస్తుంది మనకి. మనం దాన్ని పెద్దదిగా చేసుకోవచ్చు అండ్ చిన్నదిగా కూడా చేసుకోవచ్చు. థంబ్నెయిల్ని బట్టి ఉంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ ఫాంట్ని అయితే యూజ్ చేయొచ్చు థంబ్నెయిల్స్కి. సార్ కదండి ఫుల్ వీడియో. ఈ వెబ్సైట్ కోసం అయితే నేను చాలా సెర్చ్ చేశాను. మేబీ మీకు తొందరగా దొరికితే మీ లక్కే అనుకోవచ్చు. నాకైతే ఇప్పటికి దొరికింది, అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా లైక్ చేయండి నా వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.